ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడినట్టుగా, మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను తుదకు మహాభివృద్ధి నొందెదవు. ఏదైనా మొట్టమొదట కొంచెంగా ప్రారంభమవుతుంది ఆశీర్వాదం అన్నది, కానీ మహా అభివృద్ధి చెందుతావు నువ్వు అంటున్నాడు దేవుడు. నిజమే. ఈరోజు నీ స్థితి బాగోలేదని, నువ్వు ఆర్థికంగా బాగోలేవనో, లేకపోతే నీ ఉద్యోగపరంగా చదువు పరంగా నువ్వు బాగోలేవని, మంచి జాబ్లో లేను, లేకపోతే మంచి వ్యాపారంలో లేనని నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో. నా బిడ్డలు మంచి స్థితిలో లేరేసయ్యా అనుకుంటున్నావు. నా యొక్క ఆర్థిక పరిస్థితుల, కుటుంబ పరిస్థితి ఇంక ఇంతేనా అని అడుగుతున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నువ్వు కొద్దిగా ఉండొచ్చు, కానీ మహాభివృద్ధి నొందుతావు అంటున్నాడు. ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవాని నువ్వు నమ్ముకున్నావు. సేపు తాను కన్న కలను గురించి తన అన్నలకు చెప్పినప్పుడు అందరూ నవ్వారంట, అపహాస్యం చేశారు. ఎందుకు అనంటే, మేము పెద్దవారం అయ్యుండి నువ్వు నువ్వు చిన్నవాడివై ఉండి మేము నీకు నమస్కారం చేస్తామా, మా జ్ఞానము సరిపోక నీ జ్ఞానం మేము పొందుకుంటామా అని మరి యోసేపును అవమానపరిచారంట. కానీ మరి ఆ చిన్నవాడని యోసేపే వారికి వారికి జ్ఞానం లేనివాడు అని తెలుసుకున్న యోసేపుని వారు చూసి మరి ఆయన మహాభివృద్ధి చెంది స్థితికి వచ్చారట. మరి అందుకనే దేవాది దేవుడు అంటున్నాడు ఈరోజు, నేను నిన్ను మహాభివృద్ధిలోనికి తీసుకెళ్తాను. ప్రార్థన. పరిశుద్ధుడు దేవా, ప్రేమ కలిగిన తండ్రి, యేసుక్రీస్తు ప్రభు రక్షకునికి వందనాలు. ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. జీవం కలిగిన దేవా, స్తోత్రాలు తండ్రి. ప్రభా, మా స్థితి కొద్దిగా ఉన్నదని మేము అనుకుంటున్నామేమో, కానీ మమ్మల్ని బలంగా ఆశీర్వదించే దేవుడు అని నమ్ముతున్నాం తండ్రి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే మరి మా పరిస్థితి ఇలా ఉందో అంటున్నారో వారందరినీ హెచ్చించి కనపరిచే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మరి బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని, యేసయ్య శ్రేష్ఠ నామంలో ఆరోగ్యము, దీర్ఘాయుష్షు, కృపా కాపుదలతో నింపమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.